దేవుని వాక్యములో నుండి ఒక మాటను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు ఉన్నటువంటి ఒక సంభాషణను యేసు ప్రభువు తన శిష్యులకు మధ్య జరిగినటువంటి ఒక సంభాషణను ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనం వరకు. ఆయన జన సమూహములతో ఇంకా మాటలాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని 2 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు సువార్త ప్రారంభించిన దినాలలో ఆయన ఒంటరిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. గమనించండి, ఒంటరిగానే సువార్తను ప్రారంభించాడు. ఆ ఒంటరిగా సువార్త ప్రారంభించినటువంటి ఆయన ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి కొంతమంది జాలరులను, కొంతమంది విద్య లేనటువంటి పామరులను, కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసుకొని తన శిష్యులలో తనకు శిష్యులుగా చేసుకున్నాడు. అయితే యేసు ప్రభువుకున్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని బట్టి ధర్మశాస్త్రము కంటే ఎంతో ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికలను బోధించడం ద్వారా దేవుని చిత్తమును ఎరిగి అతడు మనుష్యులను ధర్మశాస్త్రము నుండి విడిపించి దేవునికి ఏ విధంగా దగ్గర కావాలో వాక్యాలు నేర్పిస్తున్నటువంటి అతని మాటలను నమ్మినటువంటి ఆనాడు ఉన్నటువంటి యూదా జనాంగములో చాలా మంది ఆయన సువార్తను వినడానికి వచ్చారు. ఆయన చెప్పేటువంటి మాటలు వినడానికి వచ్చారు. అలా వచ్చినటువంటి క్రమములో యేసు ప్రభువారు జన సమూహములతో మాట్లాడుతూ ఉన్నాడట. జన సమూహములతో మాట్లాడుతున్నప్పుడు ఆ జన సమూహముల దగ్గరికి ఎవరు వచ్చారు? యేసు ప్రభువు తల్లియు మరియు సహోదరులు వచ్చారు. కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక తల్లి, అతని తమ్ముళ్ళు, సహోదరులు అంటే యేసు ప్రభుకు అన్నలు ఎవరు లేరు, యేసు ప్రభుకు అక్కలు ఎవరు లేరు. కనుక ట్రాన్స్లేషన్లో సిస్టర్స్ అని ఉన్న దగ్గర ఏమని వచ్చిందంటే అక్క చెల్లెళ్ళు అనేటువంటి పదం వచ్చింది. సో యేసు ప్రభుకు అక్కలు లేరు, ఉన్నదంతా ఎవరండి? చెల్లెళ్ళు, తమ్ముళ్ళే ఉన్నారు. మరియకు పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు యేసు ప్రభువారు. కాబట్టి అతని తల్లియు సహోదరులు వచ్చి యేసు ప్రభువుతో ఏదో మాట్లాడాలని అనుకున్నారండి. ఇక్కడ యేసు ప్రభు ఇంటికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది. మనలాగా ఉదయం అంతా బయట పనులు చూసుకొని, బయట కార్యక్రమాలు చూసుకొని, లేదా మీటింగ్ చూసుకొని సాయంకాలం ఇంటికి పోయే పరిస్థితులు ఆ దినాలలో లేవు. ఒకసారి ఇంట్లో నుంచి బయటికి వెళితే సువార్త ప్రకటనలో ఎన్ని ప్రాంతాలు తిరిగేవాడో యేసు ప్రభువుకు తప్ప ఆయన వెంట ఉన్న శిష్యులకు కూడా తెలియదు. సో ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయనతో మాటలాడడానికి వచ్చారండి. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, లోకమంతానేమో ఆయన వెంట పోతుంటే, జన సమూహాలందరూ ఆయన మాట వింటుంటే,
ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆయన మాట వినడానికి ఆయనను వెంబడించలేదు. పాయింట్ నెంబర్ 1. అంటే నీవు దేవునిలో గడుపుతున్నావు, కానీ నీ కుటుంబము దేవునిలో గడిపే స్థితిలో లేదు. నీవు దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆసక్తి కనపరుస్తున్నావు, కానీ నీ కుటుంబము నీకు సహకరించడము లేదు. నీవు ఆరాధనకు రావడానికి ఇష్టపడుతున్నావు, కానీ నీ కుటుంబ సభ్యులు ఆరాధనకు రావడానికి ఇష్టపడతలేదు. ఏదైనా పని ఉంటే తప్ప ప్రభు దగ్గరికి రావట్లేరండి ఎవరు. కుటుంబ సభ్యులు పని ఉంటేనే వస్తున్నారు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు యేసు ప్రభు అనుభవించాడేమో నాకు తెలిసి. జన సమూహాలంతా నా వెంట వస్తున్నారు, కానీ నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు నా వెంట రావడం లేదు. లోపల ఎక్కడో ఆయనకు వాళ్ళ మీద ఒక ఆలోచన ఉంది. అయితే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆయన సహోదరులు, అలాగే ఆయన సహోదరులు, వారి తల్లి వెతుక్కుంటూ వచ్చారు. ఆయన అడ్రస్ కనుక్కొని వచ్చారు. రాగానే అక్కడ ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు వీళ్ళందరికీ తెలుసు కదా. మరియమ్మ గారు తెలుసు, యాకోబు, యూదా, యోసేపు అనేటువంటి వాళ్ళు తెలుసు, యేసు ప్రభు సహోదరులు కూడా తెలుసు. కాబట్టి వెంటనే ఏందమ్మా ఇట్టొచ్చిర్రు అంటే, అన్నతో పనుందయ్యా. ఎవరితోటి? అన్నతో పనుంది. ఏ అన్నా? ఏసన్నతో పనుంది. ఏం పని అమ్మా చెప్పరాదని మేము చేస్తాం అంటే, మీరు చేసేది కాదులే బిడ్డ, అన్న చేసే పనే ఇది. చాలా ఇంపార్టెంట్ పని మీదనే వచ్చారండి. మీకు అర్థమవుతుందా నేను ఎంత లోక సంబంధంగా మాట్లాడుతున్నానో? ఒక పవర్ఫుల్ పర్సన్ ఇంట్లో ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్తారండి? తన దగ్గరికే వెళ్తారు. వాడు ఇంట్లో చిన్నోడు కానివ్వండి, పెద్దోడు కానివ్వండి, అది భూ సంబంధమైన సమస్య కావచ్చు, ఆర్థిక సంబంధమైన సమస్య కావచ్చు, న్యాయ సంబంధమైన సమస్య కావచ్చు. ఏ సమస్య ఉన్నా ఎవరి దగ్గరికి వస్తారు? ఇప్పుడు ఎవరైతే న్యాయం తీర్చగలుగుతాడో, ఎవరైతే సామర్థ్యం గలవాడు ఉంటాడో, అవసరమైతే వెళ్ళి 4 కొట్టగలిగేటువంటి శక్తి ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు తొందరగా. సో ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారంటే వాళ్ళ నమ్మకం ఏంటి? పెద్దోడు ఉన్నాడు కాబట్టి పెద్దోడు సమస్యని పరిష్కరిస్తాడు అనుకున్నారు. కానీ పెద్దోడు చాలా బిజీగా ఉన్నాడండి. ఎంత బిజీగా ఉన్నాడంటే ఆయన తండ్రి పనిలో ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి ఎవరు? పరలోకమందున్నటువంటి దేవుని పనిలో ఆయన ఉన్నాడు. యేసు ప్రభువుకి ఈ లోకములో ఉన్నటువంటి ఒకే ఒక పని ఏంటో తెలుసా? పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు పని, నాకు ఆహారం అన్నాడు. ఈ భూ సంబంధంగా ఉన్నటువంటి ఈ రోగాలు బాగు చేయడం కానివ్వండి, లేదా అద్భుతాలు చేయడం కానివ్వండి, ఇంకా వేరే వేరే పంచాయతీలు తీర్మానం చేయడం యేసు ప్రభు ఉద్దేశము కాదు, అది తండ్రి చిత్తము. ఈ మధ్య చాలా మంది బోధకులు ఏం చేస్తున్నారంటే సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? సెటిల్మెంట్లు చేస్తున్నారు. సంఘములో వచ్చే సమస్యల సెటిల్మెంట్లు, లోకంలో వచ్చే పంచాయతీల సెటిల్మెంట్లు, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు. యేసు ప్రభు చేసిన సెటిల్మెంట్లు ఇవా? అసలు ఆయన ఎక్కడైనా సరే సెటిల్మెంట్లు చేశారా? నీవు దేవుని మందిరానికి వెళ్ళే క్రమములో, బలి అర్పించే క్రమములో నీ సహోదరుడి మీద నీకు విరోధం ఏమైనా ఉంటే నువ్వు బలి అర్పించక ముందే వెళ్ళి వానితో సమాధాన పడు అని చెప్పాడు తప్ప సెటిల్మెంట్ల గురించి ఆయన మాట్లాడాడండి. ఒకవేళ నీ సహోదరుని ఎలా తప్పిదం చేస్తే వాణ్ణి ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 ఏళ్ల మట్టుకా, 70 ఏళ్ల మట్టుకా, 70 ఏళ్ల మారుల మట్టుకు అన్నాడండి. అంటే చచ్చేంత వరకు వాడిని క్షమిస్తూనే ఉండు. మనం అప్పుడప్పుడు అంటాం, నేను నిన్ను క్షమించను ఒక్కసారి కంటే ఎక్కువ.
నాకు అప్పుడు పెట్టింది గుర్తుంటుంది, ఇంకా మర్చిపోలే నిన్ను అని నువ్వు అనుకుంటున్నావంటే నీలో ఏమి లేదు. క్రీస్తు క్షమాపణ గుణము నీకు ఇంకా రాలేదనేది మొదట గుర్తించాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు తల్లి తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చారనగానే వెంటనే ఏం చేయాలి తెలుసా? మనం అయితే ఏం చేస్తాం? మీరు ఒక నిమిషం పక్క జరగండి. నేను ఫస్ట్ మా అమ్మని చూడక చాలా రోజులు అయింది, మా అమ్మ కూడా నన్ను చూడక చాలా రోజులు అయింది. మా తమ్ముళ్ళు వచ్చారని చెప్పేసి త్వరగా ఆ జన సమూహాన్ని అందరినీ పక్కకి జరిపేసి, అవునా, ముందు ఎదురుగా వెళ్ళి తల్లిని కౌగిలించుకొని తమ్ముళ్ళని కౌగిలించుకొని వాళ్ళు మళ్ళా స్టేజ్ దగ్గర తీసుకొచ్చి దాన్న పక్కన కూర్చుందిరా, నువ్వు ఆడ నిలబడేవేంటి, నీ స్థానము ఇక్కడ, నా తమ్ముళ్ళు రా, నా తోడబుట్టినోళ్ళు రా, మీరు ఇక్కడ కూర్చోండి. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు వారు సువార్త ప్రకటించేటప్పుడు ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చాడు? ఆయన స్టేజీ మీద కూర్చోబెట్టడానికి తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అమ్మకు, నాన్నకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. పోనీ తన శిష్యులకు ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చాడా? అలాగని చెప్పి యేసు ప్రభు వారు నియంత్రణ, ఆయన దృష్టిలో అందరూ సమానమే. సరే, మొత్తానికి యేసు ప్రభు వారికి సమాచారం వెళ్ళింది, ఆయన చాలా బిజీగా ఉన్నాడు సువార్త ప్రకటనలో, దేవుని పనిలో. ఒక శిష్యుడు వచ్చాడు, ఏమంటున్నాడట? ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో అప్పుడు అంటున్నాడు. ఎవరు నా తల్లి? ఎవరు? తలపొగరు బాగా పెరిగింది. సంఘం పెరిగేసరికి అహంకారం పెరిగింది, డబ్బు పెరిగేసరికి అహంకారం పెరిగింది, జనాలు పెరిగేసరికి మాట తీరు మారిపోయింది. కన్న తల్లిని పట్టుకొని ఎవరు నా తల్లి అంటున్నాడు, తోడబుట్టిన తమ్ముళ్ళని పట్టుకొని ఎవరు నా తమ్ముళ్ళు అంటున్నాడంటే యేసు ప్రభువుకు మామూలుగా లేదు అని నాకు తెలిసి ఆ టైంలో ఉన్నోడికి ఆ పని చేసి ఉంటుందండి. ఒంటరిగా వచ్చాడు, మేము లేకపోతే ఈయనకి జనాలు ఎక్కడిది, ఇంత పేరు ప్రఖ్యాతులు ఎక్కడివి, ఇంత గొప్ప జన సమూహం ఎక్కడిది? తీరా కన్న తల్లిని ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు అంటున్నాడు అని అపార్థం చేసుకోకముందే ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడండి? జనరల్గా ఆ మాట అనగానే ఎవరికైనా కోపం వస్తుందా రాదా? బయటకు అనలేకపోయినా లోపల ఉంటుందా ఉండదా? ఇప్పుడు చెప్తున్నారు చూడండి ఆన్సర్. తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులు. చాలండి. ఎవరిని చూపిస్తున్నాడు ఇప్పుడు? శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో వీళ్ళంతా, ఈ జన సమూహములో ఉన్నటువంటి వాళ్ళంతా నా సహోదరులే, ఇందులో ఉన్నటువంటి స్త్రీలందరూ నా తల్లులే, ఇందులో ఉన్న యవనస్తురాళ్ళందరూ నా చెల్లెళ్ళే. ఇంత గొప్ప మాట తెలుసా? కేవలము భూ సంబంధంగా నన్ను కన్న తల్లి, నన్ను నా తోడబుట్టిన సహోదరులు వచ్చారని మీరు అనుకుంటున్నారు, కానీ వీళ్ళతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నా తల్లులే, నా సహోదరులే. అందుకే నాయకులు సభలలో మాట్లాడేటప్పుడు ప్రియమైనటువంటి నా
అమ్మలారా, అక్క చెల్లెల్లారా, అన్నా తమ్ముళ్ళారా, ఎందుకంటారు తెలుసా? వీళ్ళ అభిమానము లేకపోతే ఏం కాలేడు, నాయకుడు కాలేడు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకోవడానికి అంటలేడు ఈ మాట. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఆయన మాటలకు ఏమైపోయారండి, లోబడినటువంటి వారు, ఆయన మాటలను అర్థం చేసుకున్నటువంటి వారు, ఆయన మాటలకు విధేయత చూపినటువంటి వారు. కాబట్టి ఆయన చెప్పేటువంటి బోధలు వారు వింటున్నారు. మీకు తెలుసా, మంచి చెప్పేవాడు ఎవడైనా సరే వాడి మాట వినాలని. మంచి చెప్పేవాడి మాట వినరు. ఈనాడు జనాలు ఎలా తయారయ్యారంటే, ఎవడైతే ఆశ చూపిస్తాడో, ఎవడైతే మోసముతో కూడినటువంటి, స్వలాభముతో కూడినటువంటి మాటలు చెబుతారో వాళ్ళ మాటలు బాగా వింటారు. నీకెందుకు రాబోయ్, నన్ను నా ఎంబటి రా, నిన్ను గొప్ప చేస్తా. యేసుప్రభు ఏం చెప్పాడు? మీ వెడలు విడిచిపెట్టి రండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తా అంటే వారు నమ్మి వచ్చారు. అలాగే ఈనాడు చాలా మంది మోసం చేసేవారు కూడా ఏమంటున్నారంటే, నువ్వు నమ్మి నన్ను వెంబడించు, నిన్ను కోటీశ్వరుని చేస్తా, నిన్ను ధనవంతుని చేస్తా, నేను లక్షాధికారిని చేస్తా, నీకు ప్రజలకు నాయకుడిని చేస్తా అంటే వారి మాటలు నమ్మి. యేసు ప్రభు వారు ఎవరికి కూడా అధికార దాహము గాని, పదవి వ్యామోహాన్ని గాని, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి లబ్ధి గాని చేకూరుస్తారు చెప్పారా? ఎక్కడైనా మీకు డబ్బు ఇస్తాను నా వెంట వస్తే, మీకు పదవులు ఇస్తాను నా వెంట వస్తే, మీకు అధికారం ఇస్తాను నా వెంట వస్తే, లేకపోతే అరెకలో రాసిస్తా నా వెంట వస్తా అని చెప్పాడా? యేసు ప్రభు నమ్ముకుంటే ఏమిస్తారు అంటున్నారు ఈనాడు చాలా మంది. యేసు ప్రభు నమ్ముకుంటే ఏమిస్తారంటున్నారండి. ఏమిస్తాడు ఆయన? రోగాలను బాగు చేయడానికి కాదు యేసు ప్రభు లోకానికి వచ్చింది. నీకున్నటువంటి అప్పులను తీర్చడానికి కాదు యేసు ప్రభు వచ్చింది. దయచేసి గమనించండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపము నుండి నిన్ను విడిపించడానికి, నీ పాపాలను కడిగి వేయడానికి లోకానికి వచ్చాడు. నీ పాపాలను క్షమించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. సో ఇప్పుడు యేసు ప్రభువును దర్శించడానికి వచ్చినటువంటి తల్లి మరియు సహోదరులతో అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటే దాని కింద వివరణ ఇస్తున్నా చూడండి. ఆయన జన సమూహం శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయన సహోదరులు? యేసు ప్రభువుకి సహోదరులు, తల్లి ఎవరట? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనము క్రీస్తుకు సహోదరులముగా, తల్లులముగా, చెల్లెలముగా ఉండాలంటే ఏం చేయాలి? బ్రదర్ మీరు గమనించాలి, అందరు చూడాలి. నేను యేసు ప్రభు కంటే వయసులో చిన్నోళ్ళమే, అవునమ్మా? ఇప్పుడు మీరందరూ కూడా మీ కుమారులకు కుమార్తెలకు ఏమైనారు? తల్లులై ఉన్నారు, తండ్రులై ఉన్నారు, అవునా? కానీ క్రీస్తుకు మనం ఇప్పుడు ఏం కావాలి? తల్లి కావాలి, సహోదరులం కావాలి, సహోదరులము కావాలి. అనగా తమ్ముళ్ళము, చెల్లెళ్ళము, తల్లులము కావాలంటే ఏం చేయాలి? ఒక్కటే వర్డ్లో చెప్పండి. పరలోకమందున్నటువంటి నా తండ్రికి ఒక చిత్తం ఉంది, నీ ఇష్టము కాదు
నా తండ్రి యొక్క చిత్తము ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేస్తేనే నాకు తల్లి, నాకు సహోదరుడు, సహోదరి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? అందరూ యేసు ప్రభువుకి సహోదరి సహోదరులు కాదు, అందరూ యేసు ప్రభువుకు తల్లులు కాదు. వాక్యం ప్రకటించే వాళ్ళందరూ యేసు ప్రభువు సహోదరులు కాదండి. ప్రార్థించే ప్రతి ఒక్కరు యేసు ప్రభువుకు తల్లులు కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మీ అందరికీ తెలిసిన మాట ఏముంటుంది తెలుసా? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యం చేరడయ్యా, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. యేసుక్రీస్తుకు సహోదరులుగా తల్లులుగా ఉండాలని మనం అనుకుంటున్నాం, కానీ ఎవరి చిత్త ప్రకారంగా చేయట్లేదు. మరి ఎవరి చిత్త ప్రకారంగా చేస్తున్నాం? నాకు నచ్చినట్టు నేనుంటా, నాకు నచ్చినట్టు నేను చేస్తా. ఒకడు అంటాడు నేనింతే, నేను మారను. నువ్వు చెప్పినంత మాత్రాన నేను మారను. నాకు మారాలనిపిస్తే మారుతా. నువ్వు ఆరాధనలో కూర్చోమంటే నేను కూర్చోను, నాకు కూర్చోవాలనిపిస్తే కూర్చుంటా. నువ్వు వాక్యం చెప్పమని నాకు బోధిస్తే నేను చెప్పను, నాకు చెప్పాలనిపిస్తే. అది ఎవరి చిత్తం? అది నా ఇష్టం. అది చిన్నప్పుడు మా నాయనమ్మ అనేదట, దట్ ఐ విల్ అనేదట. దట్ ఐ విల్ అంటే దట్ మై విల్, దట్ మై విల్, దట్ ఐ విల్ అంటే అర్థం ఏంటి? నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. యేసు ప్రభు వారు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అనడంలో ఉద్దేశం ఏంటంటే నాకు అమ్మలే తమ్ములేరు అన్నట. ఆయన పని వేరండి, పరలోకమందున తండ్రి చిత్తం వేరు. ఆలోచించండి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు అని యేసు ప్రభు అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పాడో తెలుసా? నీకు హెచ్చరిక కలగడానికి. సమర్థించుకుంటే కుదరదు. నువ్వెందుకు రావట్లేవంటే వంకలు చెప్పడం కాదండి, సాకులు చెప్పడం కాదు. పరలోకమందున్న తండ్రి చిత్తం నీకు తెలియాలి. అందుకే ప్రభువా ప్రభు అని పిలిస్తే పరలోకం కోరు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము. ఇప్పుడు నేను మనిషినే కదా, మనిషినేనా? నాకు కడుపుందా, నాకు నడుముందా, నాకు కాళ్ళున్నాయా, కొత్త ఏమైనా ఉన్నాయా? గంట సేపు ఇక్కడ నిలబడుతున్నానంటే నా బాడీలో ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసా? మీరు ఆ అరగంట కూర్చుంటే, గంట కూర్చుంటే మీకు నడుములు నొస్తాయి, కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి. మీరు కూర్చొని ఏం చేస్తున్నారండి? నేను నిలబడాలి, మాట్లాడాలి, మీ అందరినీ నేను ప్రశ్నలు అడగాలి, మీ అందరిని నేను గమనించాలి, అవునా? కానీ ఈ రోజు నేను మీ విషయం నేను బాధపడ్డానా? ప్రభువా ప్రభు అని పిలిస్తే ప్రయోజనము లేదండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును. ఇప్పుడు చెప్పండి, ఆ దేవుని చిత్తం ఏంటట? యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ప్రతి ఒక్కడు ఎక్కడికి పోవాలట? నిత్య జీవం పొందడమే దేవుని యొక్క చిత్తము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మత్తయి సువార్త
18వ అధ్యాయం 14వ వచనం. అలాగురుడే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము. కాబట్టి మీలో ఎవరైనా నశించిపోవడం ఎవరి చిత్తం కాదు. మన సుకుమార్తో ఒక మాట అన్నా కదా, గుర్తుందా? సుమన్తో కూడా ఒక మాట అన్నా, ఒక గంటన్నర మాట్లాడినప్పుడు ఒక మాట అన్న, గుర్తుందా? దేవుని యొద్ద నుండి ఆత్మలు నరకానికి వెళ్ళొద్దనే నేను మీ కొరకు ప్రయాసపడుతున్నా అనే మాట వాడిన, గుర్తుందా? ఏ ఒక్కరూ నశించడము దేవుని చిత్తము కాదండి. ఇప్పుడు మీరు ఆరాధనలో ఉంటున్నారు, మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? ఆరాధనకు వెలపాలి అనగా, దేవునికి వెలపాలి అనగా లోకంలో ఉంటున్నారు. అది దేవుని చిత్తమా? వాడు నశించిపోవడం నీకు ఇష్టమేమో, నీ కొడుకు నశించిపోవడం, కానీ నిన్ను కన్న దేవునికి ఇష్టం లేదు. కాబట్టి పిల్లలు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి అంటే నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే నా తల్లియు, నా సహోదరియు, నా సహోదరుడు అని ప్రభు చెప్తున్నాడు. నీవు నేను ఆయన సహోదరుడిగా ఆయన తల్లిగా ఉండాలనుకుంటే తప్పకుండా దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆ చిత్తానుసారంగా జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు.